హే ఆల్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తమిళ చూడంగానే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, ఎస్ వీఆర్ హెడింగ్ టు గోవా. గోవా వచ్చేసి ఇది మనకి థర్డ్ టైం. ఇప్పుడు లాస్ట్ 2 times ఎప్పుడు లాగ్ చేయలేదు, బట్ దిస్ టైమ్ వీఆర్ డూయింగ్ లాగ్. యాక్చువల్లీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, గోవాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. సో ఈ ఇయర్ క్రిస్మస్ మనం గోవాలో చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకే మనకి ఈ గోవా ప్లాన్. యాక్చువల్లీ టైం వచ్చేసి కరెక్ట్గా 6:30 అయింది. 5 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, యాజ్ యూజువల్ లేట్. సో ఇప్పుడు వచ్చేసి టైం 6:30 మార్నింగ్. ఇంకొక 2 minutesలో మనం లగేజ్ అంతా కార్లో పడేసి స్టార్ట్ అయిపోదాం. వావ్, వింటర్లో మార్నింగ్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే, కాకపోతే ఇంత మార్నింగ్ వెళ్ళడం అనేది చాలా కష్టం. హలో, బయట చూడు ఒకసారి. ఇంకా ముందు వెళ్తే బాగుండేది. లగేజ్ అంతా నిన్ననే సెట్ చేసుకున్నా కూడా అన్ని గ్యాదర్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది మనకి. ఇంకా నిన్న సెట్ చేసుకుపోయి ఉంటే 8 o'clock 9 o'clock వెళ్ళాము. మరి నీకు చెప్పేది ఏంది, నిన్న మాట విన్నావు కదా. ఏదో మర్చిపోయినా, మ్యాప్ పెట్టడం మర్చిపోయాను. మన లాంగ్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇట్స్ 720 kilometers చూపిస్తుంది ఇక్కడ నుంచి మనకి. 12 hours 58 minutes. ఇప్పుడు టైం వచ్చేసి 6:39. నా ఎస్టిమేషన్ వచ్చేసి 9 PM వరకు రీచ్ అవుతామేమో అనిపిస్తుంది, బట్ విల్ సీ. జస్ట్ ఇప్పుడే మనం అవుటర్ ఎక్కేసాం. టైం వచ్చేసి 6:55. అంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 15 minutes వచ్చేసాం. మామూలుగా నార్మల్ టైంలో అయితే ఒక 30-40 minutes ఈజీగా పడుతుంది. ఎర్లీ మార్నింగ్ కదా, సో మనం ఈజీగా వచ్చేసాం ఇక్కడికి. టైం వచ్చేసి కరెక్ట్ 6:55. గూగుల్ మ్యాప్స్ వచ్చేసి మనం 7:26 వరకు రీచ్ అవుతామని చెప్తుంది, అంటే ఈవినింగ్. బట్ చూడాలి. యాక్చువల్లీ మన రూట్ ప్లాన్ వచ్చేసి ముంబై హైవే, ఫస్ట్ జైరాబాద్, తర్వాత సోలాపూర్. అంటే ఇంతకుముందు లాగా వయా కర్ణాటక, బాగల్కోట్ ఆ రూట్ కాకుండా ఇట్స్ సోలాపూర్ నుంచి కొంచెం ఒక డిఫరెంట్ రూట్ అనమాట. మనకి టోల్ గేట్స్ ఎక్కువ ఉంటాయి, బట్ హైవే టైం చాలా సేవ్ అవుతుంది. సో అది మన రూట్ ప్లాన్ అయితే. ఇంకా మనకి 689 kilometers చూపిస్తుంది, చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి
మన ఫస్ట్ వీక్ నుంచి మన స్టే వచ్చేసి అర్పోరా. ఇది వచ్చేసి మనకి కాలంగట్ నుంచి మపూసా వెళ్ళే మధ్యలో రూట్లో ఉంటుంది. సో అక్కడ స్టే బుక్ చేసుకున్నాం. అంటే స్టే ఇన్ ద సెన్స్ ఇట్స్ హోమ్ స్టే లాంటిదే, ఒక 1 BHK ఫ్లాట్. సో వాళ్ళు మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తారు, కుకింగ్ అండ్ అన్నీ. సేమ్ మన ఇల్లులోనే ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇళ్ళకే తెలుస్తుంది ఏంటి అనేది. ప్రజెంట్ అయితే మనం అవుటర్ దిగి ఒక 10 kilometers ఏమో వచ్చినట్టున్నాం. సో ప్రజెంట్ ఇది వచ్చేసి జోగిపేట్. మనం ఇది వచ్చేసి నేషనల్ హైవే 65, మనం ముంబై హైవేలో ఉన్నాం. రోడ్ అయితే ఓకే, బెస్ట్ ఇన్ క్లాస్ అయితే చెప్పలేం. 3 out of 5 స్టార్, 5 out of 3 స్టార్స్ అయితే ఇవ్వచ్చు. మధ్య మధ్యలో పాట్ హోల్స్ ఉంటాయి, సో అంత బ్లైండ్గా కూడా ఎక్కువ ట్రస్ట్ చేయలేము. మధ్యలో కాదు, చాలా ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఈ రూట్లోకి రావడం ఇది 5th టైమో 6th టైము. మధ్యలో ఇక్కడ నుంచి ఒక 200-250 kilometers అయితే బాగానే ఉంటుంది. దాని తర్వాత ఒక 50-70 kilometers ప్యాచ్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. సో అదనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:24. ఇంకా మనకి 656 kilometers చూపిస్తుంది. గ్రాఫిటీ చేసినట్టుంది కారు. మంచి కలర్ వాడు అట్లా చేసేసిన కార్, చెట్టు నా ఫేవరెట్ కార్. హ్యారియర్ స్టిక్కరింగ్ చేయించాడు. ఇప్పుడే మనం ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అయినాం ఈ ముంబై హైవేలో. టైం వచ్చేసి 8 అవుతుంది. అసలు బయట కొంచెం కూడా 8 అవుతున్నట్లేదు, ఇంకా 6 అవుతున్నట్టే ఉంది. ఇంకా ఫాగ్ నేచర్ అట్లనే ఉంది బయట. మనం స్టార్ట్ అయ్యి ఒక 1 hour 22 minutes అయింది మనం స్టార్ట్ అయ్యి. ఎక్కడైనా ఒక టీ స్పాట్ దొరికితే మంచి ఒక చిన్న టీ తాగుదామని చూస్తున్నాం. దానికంటే ముందు ఒకసారి కారు ఎయిర్ ఫిల్ చేపియాలి. ఈ ఫ్రంట్ 3 టైర్స్ ఓకే, కానీ రేర్ రైట్ సైడ్ టైర్ ఒక్కటి కొంచెం లో ప్రెషర్ చూపిస్తుంది. అట్లా సింగిల్ టైర్ ఎప్పుడైనా లో ప్రెషర్ చూపించిందంటే మేబీ కొంచెం దేర్ ఆర్ కేసెస్, పంచర్ అయ్యే కేసెస్ ఉంటాయి. బట్ మరీ లో ప్రెషర్ కాదు, ఇట్స్ 30 చూపిస్తుంది. ఇవన్నీ ఏమో 33, 34 ఉన్నాయి. సో ఒక్క టైరే 30 చూపిస్తుంది. సో అందుకే కొంచెం డౌట్ ఉంది. ఒకసారి ఎయిర్ ఫిల్ చేయించుకుందాం. ఒకవేళ ఎయిర్ ఫిల్ చేయించుకున్న కొంచెం తర్వాత కూడా మళ్ళీ అది అలాగే చూపించిందంటే ఇంకా డెఫినెట్లీ అది పంచర్ అని అర్థం. మనం స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 100 kilometers అయింది. ఒక చిన్న హోటల్ లాంటిది కనిపిస్తే, చిన్నది కాదులే పెద్దదే, ఇంకా టీ తాగుదామని చెప్పేసి ఆగాం. అసలు టైం వచ్చేసి 8:15, 8:20 అవుతుంది. కొంచెం కూడా ఎక్కడ సన్ వస్తున్న సూచనలే లేవు. ఇంకా అట్లనే ఉంది, క్లౌడీ. యాక్చువల్లీ కార్లో కంటే బయటే చల్లగా ఉంది. ఈ మేడంకి అయితే చలి కూడా పెడుతుంది, బయట చేతులు రుద్దుతుంది.
ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి 5 minutes అయింది. మొత్తం వెనకాలంతా జామ్ అయిపోయింది. యాక్చువల్లీ సరిగా పని చేయట్లేదు అనుకుంటా స్కానర్స్. సో అటు సైడ్ ట్రక్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇది ఒకటే లేన్ ఉంది కార్స్ వెళ్ళడానికి, మొత్తం వెనకాల నుంచి మొత్తం అంతా జామ్ అయింది. ఇది వచ్చేసి మనకి సెకండ్ టోల్ గేట్. అంటే మన ఔటర్ రింగ్ రోడ్ తీసేస్తే ఇప్పటికి 2 టోల్స్ కట్ అయినాయి మనకి. 132 kilometers వచ్చినాం. మనకి ఇంకా 10 hours 34 minutes చూపిస్తుంది. 566 kilometers. సేమ్ టైం 7:30కి రీచ్ అవుతామని చెప్తుంది. తెలిసి ఫస్ట్ అయితే ఒకసారి మనం ఎయిర్ ఫిల్ చేయాలి. ప్రజెంట్ మనం ఇప్పటికి 220 kilometers వచ్చాం. సోలాపూర్ నాకు తెలిసి ఇంకొక 80 kilometers ఉంటుంది. 3 hours 24 minutes అయింది మనం స్టార్ట్ అయ్యి. సో నాట్ బ్యాడ్. అండ్ రోడ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, అస్సలు కాదు. మొత్తం ఎంత అనీవెన్ ఉందంటే రోడ్డు అంత అనీవెన్ ఉంది. మీకు అర్థమవుతుండాలి అసలు. కానీ చూడడానికి మాత్రం అలా సూపర్ ఉంది కదా రోడ్డు అని అనిపిస్తుంది. సడన్గా పాట్ హోల్స్ వస్తాయి, సడన్గా ప్యాచ్ వర్క్ వస్తుంది, సడన్గా స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. దట్టు అన్నిటికన్నా మెయిన్ అయితే ఈ అనీవెన్ రోడ్. చూడడానికి మాత్రం బాగుంది కానీ అసలు రోడ్డు మాత్రం అసలు చాలా అనీవెన్ ఉంది. మీలో ఎవరైనా కూడా ఈ సోలాపూర్ వచ్చేటప్పుడు ఉంటే, సోలాపూర్ రావడానికి ఒక 70 kilometers ముందే ఈ రోడ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 200 kilometers తర్వాత అంటే లాస్ట్ 20 kilometers నుంచి ఇదే రోడ్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇంకొక 50 kilometers ఉంటుంది. సో ఈ రోడ్ ఇంత ఎట్లా అంటే అసలు స్టీరింగ్ కొంచెం అన్కంట్రోలబుల్ అవుతుందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బ్యాలెన్సింగ్ ఏమైనా మిస్ అయిందా అని డౌట్ వస్తుంది. టీపీఎంఎస్ లేకపోతే టైర్ ఏమైనా పంచర్ అయిందా అన్న డౌట్ కూడా వస్తుంది. అలా ఉంటుంది అనమాట రోడ్. ఓన్లీ జస్ట్ ఒక 70 kilometers స్ట్రెచ్ ఒకటే. బ్యాక్ సైడ్ ఒక 200 kilometers కానీ నెక్స్ట్ 30 kilometers కానీ అంతా బాగానే ఉంటుంది సోలాపూర్ వరకు. సో అదన్నమాట. అండ్ ఇంకా మనం వెళ్ళాల్సింది 476 kilometers, 9 hours 10 minutes చూపిస్తుంది. రోడ్ ఇప్పుడే కంప్లీట్ అయింది. సో ఇంత అద్భుతమైన రోడ్ యూజ్ చేసినందుకు మనం ఇప్పుడు టోల్ కట్టాలి. కట్టేది ఆల్రెడీ. సో ఫాస్ట్. మంచి రోడ్లకి ఇంత ఫాస్ట్ ఉండదు కదా. ఎగ్జాక్ట్గా 260 kilometers. మోస్ట్లీ ఇంకొక 20-30 kilometers ఏమో సోలాపూర్. ఇప్పుడే మనం సోలాపూర్ రీచ్ అయినాం. ఈ క్రాస్ రోడ్ నుంచి రైట్ చూపిస్తుంది. మనం వచ్చిన ప్రతిసారి ఇక్కడి నుంచి రైటే వెళ్తున్నాం. సేమ్ పూణే హైవే. ఎగ్జాక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 292 kilometers అయింది. 4 hours 40 minutes పట్టింది. అంటే మధ్యలో మన బ్రేక్స్ అన్నీ ఉన్నాయి. కానీ లాస్ట్ 200 kilometers నుంచి అయితే అసలు ఒక బ్రేక్ కూడా తీసుకోలేము, నాన్ స్టాప్. ఇక్కడ నుంచి ఇంకా 200 kilometers వెళ్తే పూణే వచ్చేస్తుంది. కానీ మనం ఇంకో 6 kilometers తర్వాత ఈ రోడ్లోంచి ఎగ్జిట్ అవుతాం. మనకి ఇంకా ఎగ్జాక్ట్గా 400 kilometers చూపిస్తుంది.
చూపిస్తుంది. మనం ఈ NH65 నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఇంకొక 350 మీటర్స్లో we need to go left. Dog catching van. Towards Vijayapura route. Okay, toll road start. చాయ్ Chai. తాగుతావా ఇక్కడ? తాగం. ఇట్లనే అక్కడే తాగాలి. మొత్తానికైతే తెలంగాణ నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ కర్ణాటక నుంచి మహారాష్ట్ర వచ్చి 3 స్టేట్లు తిరిగినాం ఈరోజు. అరే ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది. సో కింద నుంచి వెళ్తే విజయపూర రూట్. సో మనం పైనుంచి వెళ్ళిపోతున్నాం. మనకి ఇంకా 394 కిలోమీటర్స్. టైం వచ్చేసి 11:40 అయింది. Sorry that I fall away sometimes. Sorry that I fall away sometimes. Yeah, yeah. The end. Got to end it all on the weekend. Sorry that I feel that way sometimes. Sorry that I feel that way sometimes. Oh, oh, yeah. You don't really wanna know me. Hanging in the corner with a nose bleed. High on whatever they sold me. That's the old me, yeah. 6 years later trying to find me. Still trying to figure out the line. Peace. Looking for the love inside me. Inside me. ఆఫ్టర్ లాంగ్ స్ట్రెచ్ ఇప్పుడు ఒక చిన్న ప్లేస్ దొరికింది కొంచెం ఆగడానికి. అసలు ఒక్క దగ్గర కూడా అసలు ఆగే పొజిషన్ లేదు. అంటే మొత్తం ఎండ. ఒక చిన్న చెట్టు ప్రస్తుతానికి మనకు ఒక చిన్న హాల్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ మనం హైవే నుంచి డైవర్ట్ అయ్యి ఒక 20 కిలోమీటర్స్ అవుతుంది. ఈ 20 కిలోమీటర్స్ రావడానికి నియర్లీ 45 మినిట్స్ 50 మినిట్స్ పట్టినట్టుంది. హైవే మీద నియర్లీ ఒక 180-185 కిలోమీటర్స్ ఏమో హైవే మీద వచ్చినట్టున్నాం. జస్ట్ 2 అవర్స్లోనే 185 కిలోమీటర్స్ కవర్ చేసాం. కానీ ఒక్కసారి హైవే దిగిన తర్వాత జస్ట్ ఈ 15-18 కిలోమీటర్స్ కవర్ చేయడానికి మాత్రం 45-50 మినిట్స్ పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:30. ఇంత ఇష్టం నాకు అసలు పోదేమని అనుకుంటున్నాను నేను. ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. టైం వచ్చి 3:20. ఇప్పుడు 2:30కి ఆగినట్టున్నాం. ఆల్మోస్ట్ 1 అవర్ కొంచెం తాగి కొంచెం తిని అలా రిలాక్స్ అయ్యి ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా మనకి 188 కిలోమీటర్స్ చూపిస్తుంది. 4 hours 37 minutes. 8 వరకు రీచ్ అవుతామని చెప్తుంది. లెట్స్ సీ. యాక్చువల్లీ ఇక్కడ ఆఫ్కోర్స్ ఇట్స్ అ మ్యాండేటరీ బ్రేక్. ఇప్పటికి మనం 506 కిలోమీటర్స్ వచ్చినాం 7 hours 45 minutesలో. 14.8 ఇచ్చింది యావరేజ్. ప్రస్తుతానికి ఇంకా 151 రేంజ్ ఉంది. సో ఫ్యూయల్ అయితే కొట్టియాలి ఇప్పుడు నెక్స్ట్. చలో ఇంకెక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ అవుదాం. ఈ లాస్ట్ 14-15 కిలోమీటర్స్ కూడా మొత్తం అంతా షుగర్ కేన్ ఫార్మింగ్ ఉంది. అసలు లారీలు ట్రాక్టర్లు అసలు మామూలుగా క్యారీ చేస్తలేరు లోడ్. దట్టు మళ్ళీ వాళ్ళు డీజే పెట్టుకొని ట్రాక్టర్స్కి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నారు లోడ్లు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డీజే ఉంది. చలో కాకపోతే ఈ 188 కిలోమీటర్స్కి మరీ 4.5 hours చూపిస్తుంది.
ఉంది ఇక్కడ 103.4 సంథింగ్. ఎగ్జాక్ట్గా 4000 పట్టింది. ఈ షుగర్ క్యాన్ లోడ్లో వల్లనే ఈ ట్రాఫిక్ జామ్ అంతా. అందుకే ఇది 180 కిలోమీటర్స్కి 4.5 hours చూపించింది. యాక్చువల్లీ లోడ్ అంటే మొత్తం ఇవి ఎడ్ల బండి ఎక్కువ ఉన్నాయి ట్రాక్టర్స్ కంటే. సో ఇలా ఒక్కొక్క బండిని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళేసరికి ఇంకా తెల్లారిపోతుందా మనకి. స్టార్ట్ అయ్యి దగ్గర 1 hour 15 minutes అయింది. ఎంత కవర్ చేసినాం? ఒక 40 kilometers కవర్ అయింది ఇప్పటికి. టైం వచ్చేసి 4:30. మొత్తం రోడ్స్ అన్నీ ఇలానే ఉన్నాయి, చాలా చిన్నగా. దట్టు సింగల్ ఒక రోడ్లా కూడా లేదు. కొంచెం సేపటి 2 kilometers నుంచి రైట్, 2 kilometers తర్వాత లెఫ్ట్, అలా ఊర్లు తిరుగుతూ వెళ్తుంది. హైవేలో చేసిన 500 kilometers ఒకటైతే ఈ 180-200 kilometers ఒకలా ఉంది. ఇంకా 148 kilometers ఉంది. 3 hours 30 minutes చూపిస్తుంది. We froze all night. It's a riddle I don't know. You know I ఇప్పుడే గోవా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. మోస్ట్లీ ఇది ఒక 50-60 kilometers ఉంటుంది ఇంకా ఈ ఘాట్ సెక్షన్. ట్రాఫిక్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక 5 kilometers అయింది. ఇంకా 5 kilometers నుంచి కూడా 5 kilometers నుంచి కూడా ఇంకా మూమెంట్ ఇలానే ఉంది. దట్టు ఈరోజు వీకెండ్, సో మోస్ట్లీ ఇంకా ట్రావెలర్స్, టూరిస్టులు అందరు ఇప్పుడే వెళ్తున్నట్టున్నారు. దేవుడా, ఏ రోడ్ అయితే వద్దనుకున్నానో అదే రోడ్ మళ్ళీ స్టార్ట్ అయింది. దారుణంగా ఉన్నాయి పాట్ హోల్స్, ప్యాచ్ వర్క్స్ అయితే. లాస్ట్ ఒక 3-4 kilometers నుంచి మనది ఎంత ఎస్యూవీ ఉన్నా ఆల్టో రోడ్ మాత్రం కొట్టుకుంటూ పోతున్నాడు. మళ్ళీ రోడ్ వచ్చింది. అమ్మా, ఫైనల్గా ఒక 50 kilometers ఆ ఘాట్ సెక్షన్ తర్వాత ఇప్పుడే హైవే వచ్చింది. ఇది వచ్చేసి ముపాసా టు కాలంఘాట్ హైవే. ఐ హోప్ మన డెస్టినేషన్ వాళ్ళకి ఇది ఇంక ఇలానే ఉంటుంది అనుకుంటున్నా. మనకి ఇంకా 20 kilometers 25 minutes. I feel that way sometimes. Don't know why I feel that way sometimes. Yeah, yeah. The end. Think how we can say that on the weekend. Funny how I kinda like this life. Funny now I kinda like this life. I like this life.
ఇది 4 డేస్కి మన ఇల్లు అయితే టీవీ, ఫ్రిడ్జ్, స్టవ్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి బాల్కనీ, డైనింగ్ టేబుల్, సోఫా. ఇటు నుంచి లోపల ఇది మన బెడ్రూమ్. ఏసీ యాక్చువల్లీ హాల్లో కూడా ఉంది. థీమ్ అయితే బాగుంది బెడ్రూమ్ అంటే. ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం. టైం వచ్చేసి 9 అవుతుంది. అంటే యాక్చువల్లీ 8:30కి అక్కడికి రీచ్ అయ్యాం. కాకపోతే కొంచెం లొకేషన్ మిస్ మ్యాచ్. యాప్లో చూపిస్తున్న లొకేషన్కి ఈ స్టే లొకేషన్కి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది. మళ్ళీ వాడికి కాల్ చేసి వాట్సాప్లో వాడు లొకేషన్ పెట్టి మళ్ళీ దాన్ని వెతుక్కుంటూ వచ్చేసరికి ఇప్పుడు ఈ టైం అయింది. యాక్చువల్లీ మార్నింగే గెస్ట్ చేసా వెళ్ళేసరికి 9 అవుతుందని. ఎందుకంటే అది ఆల్రెడీ అప్పుడే 7:30 చూపించింది. మళ్ళీ మనం బ్రేక్స్ తీసుకుంటాం, మధ్యలో రోడ్ ప్యాచెస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసే 9 అవుతుంది అనుకున్నా. ఎగ్జాక్ట్లీ 9 అయింది. బట్ యాక్చువల్లీ ఫస్ట్ 500 కిలోమీటర్స్ అయితే స్ట్రగుల్ అయ్యలేదు, జస్ట్ చాలా సింపుల్గా వచ్చాము అది. కానీ దాని తర్వాత 200 కిలోమీటర్స్ మాత్రం అసలు మామూలు చుక్కలు చూపించలేదు. అది 200 కిలోమీటర్స్ వచ్చేసి అసలు బ్లెండెడ్ ఫ్లేవర్స్ అనమాట. అది ఆల్ కైండ్స్ ఆఫ్ రోడ్స్ టేస్ట్ చూపించేసింది. దట్టు ఆ ఘాట్ సెక్షన్లో ఆఫ్ రోడింగ్ అయితే మాత్రం హారిబుల్. మళ్ళీ లాస్ట్ 30 కిలోమీటర్స్ మాత్రం సూపర్ కూల్ ఉంది. జస్ట్ ఒక 30 మినిట్స్లో మనం జస్ట్ ఒక 40 మినిట్స్లో వచ్చేసినట్టున్నాం. 30 కిలోమీటర్స్ ఉండే 40 మినిట్స్ పట్టింది. లాస్ట్ 30 కిలోమీటర్స్ అయితే సూపర్ కూల్ ఉంది. కానీ మధ్యలో 150 కిలోమీటర్స్ మాత్రం హెల్ అంటే హెల్ చూపించింది. బట్ ఆఫ్టర్ ఆల్ స్ట్రగుల్స్ సో కొంచెం స్టేకి రాగానే చాలా పీస్ఫుల్ అనిపించింది. స్టే అయితే సూపర్ కూల్ ఉంది. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ ఒక స్టూడియో 1 BHK హౌస్. దీంట్లో అంటే ఒక ఇల్లు ఎలా ఉంటుందో టెంపరీగా సో నెసరీ థింగ్స్ అన్నీ ఉంటాయి. టీవీ, సోఫా, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, సమ్ కుకింగ్ ఎసెన్షియల్స్, బాత్రూమ్, బెడ్రూమ్, ఏసీ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అదనమాట. స్టే అయితే సూపర్ కూల్ ఉంది. ఈ స్టే వచ్చేసి పర్ డే 4,000 పడుతుంది. బట్ వర్త్ అనే ఫీలింగ్. ఎందుకంటే దట్టు ఇది పీక్ సీజన్ గోవాలో, దట్టు డిసెంబర్, దట్టు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. సో పీక్ సీజన్. అండ్ అది కాకుండా స్టే కూడా సూపర్ ఉంది. మామూలుగా మనం ఎక్కడన్నా హోటల్స్లో బుక్ చేసుకుంటే మనకు జస్ట్ ఒక బెడ్రూమ్ ఇస్తాడు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక కంప్లీట్ ఇల్లు, ఒక 1 BHK హౌస్. సో ఇట్స్ వర్త్ అనమాట. అండ్ సో ఈరోజైతే ఇది మన గోవాలో డే 1. యాక్చువల్లీ రేపు ఏంటి అనేది అయితే ఏం ప్లాన్ చేయలేదు. జనరల్గా గోవా అంటే ఇట్స్ సంథింగ్ నాట్ లైక్ ఏదైనా చూసి ఎక్స్పీరియన్స్ చేసేది కాదు. ఇక్కడ ఏంటి అంటే స్టే చేసి ఎంజాయ్ చేసేది. సో అందుకే అని చెప్పేసి పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు గోవాలో. సో చూద్దాం వాట్ ఆల్ వీ కెన్ డూ, సో వీ కెన్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. Thank you all. Thank you so much for watching my video. See you all again in the morning.